మే 19 పునీత 5వ పీటర్ సెలెస్టిన్ గారి పండుగ. పీటర్ సెలెస్టిన్ గారు దక్షిణ ఇటలీలో గల అరణ్యాలలో నిత్య ప్రార్థన ఆచరించే సన్యాసిగా వీరు గణితికెక్కి బెనెడిక్ట్ సభకు గురువుగా అభిషిక్తులై నూతన పోపు గారిగా ఎన్నుకోబడ్డారు. వారు ఆనంద బాష్పాలతో దైవ చిత్తాన్ని సమ్మతించి తమ తాపస్పిక ఏకాంతవాసాన్ని విడనాడి ప్రజల్లోకి వచ్చారు. ఆ పదవిలో అనేక ప్రయోజనాలు కూర్చే నిర్ణయాలు చేశారు. కార్యాలయాల స్థాపనకు అనుమతినిచ్చారు. వారి అమాయకత్వం మూలంగా వారిని విమర్శించే వారిలో కొందరికి కూడా ఉన్నత పదవులు ఇవ్వడంతో పోపు గారి అత్యున్నత క్యూరియా సమావేశాల్లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. 6 నెలల తర్వాత 5వ సెలెస్టిన్ పోపు గారు పదవికి రాజీనామా చేసి సన్యాసి జీవితానికి తిరిగి వెళ్లారు. భద్రతా కారణాల వల్ల గుహల్లో ఉంచగా ఆయన ప్రార్థనా ఉపవాసాలతో జీవించి 81వ ఏట మరణించారు. పునీత 5వ సెలెస్టిన్ వినమ్రతతో పోప్ పదవిని త్యజించి సన్యాసి జీవితానికి తిరిగి వచ్చిన ప్రార్థన మరియు త్యాగంలో జీవించిన పవిత్ర మహనీయుడిగా చరిత్రలో నిలిచిన ఒక పునీతుడు. పునీత 5వ పీటర్ సెలెస్టిను గారా